క్లాస్ రూంలో స్పష్టంగా 29 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. కానీ టీచర్ అటెండెన్స్ తీసినప్పుడు 30 మంది అని లెక్కపెట్టింది. క్లాస్మేట్స్ అందరూ ఆమె జోక్ చేస్తోందని అనుకున్నారు. అందుకే ఆమెతో పాటు క్లాస్ మానిటర్ మళ్లీ అటెండెన్స్ తీశాడు. ఈసారి అన్నకి అర్థమైంది 30వ వ్యక్తి మనిషి కాదు, గాబరా ఉన్న విద్యార్థి సీట్లో కూర్చున్న ఒక దెయ్యం అమ్మాయి. అన్నకి తనకు దెయ్యాలు కనిపించడం ఎందుకో తెలీదు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా బస్సులో ఒక దెయ్యం నేరుగా ఆమె వైపే చూస్తోంది. భయంతో బస్సు దిగేసింది. ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు రోడ్డు పక్కన ఒక చిన్న పిల్లవాడి దెయ్యం కనిపించింది. ఒక్కసారిగా గుర్తొచ్చింది ఆన్లైన్లో ఎవరో చెప్పిన మాట. దెయ్యాల మీద కోపంగా అరిస్తే వాటిని తరిమేయొచ్చట. కాని అది చేయడంతో దెయ్యాలకి తను కనిపిస్తున్నాడని తెలిసిపోయింది. భయంతో పరుగు పెట్టింది అన్న. ఆ చిన్న పిల్లవాడి దెయ్యం వెనకే వచ్చేసింది. అదృష్టవశాత్తు ఇల్లు దగ్గరే ఉంది. ఇంట్లోకి వచ్చి దెయ్యం లోపలికి రాలేదని నిర్ధారించుకుని ఆన్లైన్లో సెర్చ్ చేసింది. ఒక వీడియో దొరికింది దెయ్యాల గురించి. వీడియోలో ఉన్నవాడు ఇలా అన్నాడు: దెయ్యాల మీద గట్టిగా అరవడం తప్పు. అలా చేస్తే దెయ్యాలు మరింత ఆవేశపడతాయి. ఎవరు చూశారో వాళ్ల వెనకే ఇంటిదాకా వచ్చేస్తాయి అన్నట్టు అన్న తల ఎత్తి చూస్తే ఆ చిన్న దెయ్యం టీవీ చూస్తూ కూర్చుంది ఇంట్లోనే. వీడియోలో ఇంకా చెప్పాడు దెయ్యం కనిపిస్తే చూడనట్టు నటించాలట. అన్న అదే పద్ధతి అనుసరించింది. దెయ్యం ఎంత భయపెట్టినా చూడనట్టు నటించింది. మరుసటి రోజు స్కూలుకి వెళ్తుండగా ఇంటి బయటకు వచ్చిన వెంటనే రోడ్డు పక్కన ఒక దెయ్యం కూర్చుని ఉంది. దాన్ని వెంట తెచ్చుకోకుండా ఉండటానికి హెడ్ఫోన్స్ పెట్టుకుని ఏమీ చూడనట్టు తల పక్కకు తిప్పుకుని నడిచింది. కాని తర్వాత క్షణం